హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారుగా, ఈ వీడియోలో నేను మీ ముందుకు అరటికాయ బజ్జీ విత్ కొరియాండర్ అండ్ ఆనియన్స్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసామన్నమాట. సో మాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా సేమ్ ప్రొసీజర్లో చేస్తే ఇదే టేస్ట్ మీరు కూడా చూడొచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా చేసుకున్న తర్వాత మాకు కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా? అండ్ ఈ వీడియో మిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ అయితే జాయిన్ అయిపోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం అయితే చేయకుండా నేనైతే ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో ఇందులో మీరు ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో మన ఆనియన్స్ అండ్ కొరియాండర్ కూడా పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బా ఏ ఉంటుందిరా. ఓకే, అయితే సో మిగతాదంతా మా మాట్లాడుదాం విత్ ప్రొసీజర్. సో ఎలాంటి ఆలస్యం లేకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. Let's start our video now. ఈ అరటికాయ బజ్జీ చేయడానికి ఫ్రెష్గా ఉన్న అరటికాయ ఒకటి తీసుకున్నానండి. ఈ అరటికాయని చాకుతో పైన కొంచెం కట్ చేసేసుకుని, ఈ అరటికాయ మొత్తం చెక్కనవసరం లేదు, సైడ్స్ని పీలర్తో తీసుకుంటే సరిపోతుందండి. ఈ 4 వైపులా సైడ్స్ని పీలర్తో తీసుకుని ఈ అరటికాయని కట్ చేసుకుందాం. క్రాస్గా కట్ చేద్దామండి. ఇలా కట్ చేస్తే పెద్దగా వస్తాయి బజ్జీ సైజు. ఇలా చాకుతోటి బాగా పల్చగా కాదు, బాగా మందంగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకుందాం. నేను ఈ అరటికాయకి మొత్తం తీయలేదండి, చెక్కు సైడ్సే తీసాను. ఇవిగో ఈ కట్ చేసిన అరటికాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల అరటికాయ ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. వాటర్లో వేసి ఇప్పుడు బజ్జీల పిండి కలుపుకుందాం. 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిని జల్లించుకుందాం. మనం ఏ పిండి వంటలు చేసుకున్నా, స్నాక్ ఐటమ్స్ చేసుకున్నా మనం పిండిని జల్లించుకోవాలి ముందు. అందులో ఉన్న మూరాలే ఉంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుందాం. ఇందులో నేను 2 స్పూన్లు వరిపిండి వేస్తున్నాను. అలాగే చిటికెడు కడుపు నొప్పి సోడా వేస్తున్నానండి. ఎక్కువ వేయకూడదు, చిటికెడే వేస్తున్నాను. ఇవి మొత్తం జల్లించేసుకుందాం ఈ పిండిని. ఈ పిండిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పచ్చికారం వేస్తున్నానండి. సరిపడా సాల్ట్, నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1/2 స్పూన్ వాము వేస్తున్నాను. శనగపిండి కదండి, శనగపిండితో ఐటెం చేసినా మనం వాము వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. వాటర్ కొద్దిగా వేసి బజ్జీలకి పిండి కలుపుదాం. ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే పిండి పలచగా అయిపోతుంది. తక్కువగా వేసుకుని కలుపుకుందాం. ఈ పిండి బాగా గట్టిగా కలపకూడదు, బాగా పలచగా ఉండకూడదండి, మీడియంలో కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉంటే పిండి ఉడకదు లోపల. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి పిండిని. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పిండిని కలుపుకుందాం. ఇదిగోండి, అరటికాయ ముక్క వేసుకుని చూసుకుంటే ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. అరటికాయ ముక్కలు నీటిలోంచి స్ట్రైనర్లోకి తీసుకున్నానండి. మొత్తం వాటర్ అంతా పోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని ఈ కలిపిన పిండిలో వేసుకుని బజ్జీల కింద వేసుకుందాం. ఆయిల్ మరిగిందో లేదో చూద్దామండి. ఆయిల్ మరిగింది. ఈ అరటికాయ ముక్కలు ఇందులో
కలుపుకొని పిండిలో బజ్జీల కింద వేద్దాం. పిండి బాగా గట్టిగాను కలపలేదు, బాగా పలచగాను కలపలేదండి. ఇలా ఉండాలి పిండి. బాగా గట్టిగా ఉంటే పిండి ఉడకదండి. అలాగే అరటికాయ ముక్కలు కూడా మనం మీడియం సైజులో కట్ చేసుకున్నాం కదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. నూనె మరిగే వరకు హై ఫ్లేమ్లో ఉంచి అరటికాయ బజ్జీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే అరటికాయ ముక్క లోపల ఉడకదు, పిండి కూడా ఉడకదు. ఇదిగోండి వేగైంది, ఒకవైపు వేగింది, రెండో వైపు తిప్పుకుందాం. ఈ అరటికాయ బజ్జీ బాగా వేగిపోకూడదండి, లైట్గా గోల్డ్ కలర్ రావాలి. కొంచెం పిండి నేను కొంచెం లూజ్గానే కలిపానండి. ఇలా అయితే మనకి గుల్లగా వస్తాయి బజ్జీలు. బాగా చిక్కగా ఉంటే మనకి పిండి లోపల ఉడకదు. ఇలా ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయండి. బజ్జీలకి చిన్న చిన్నగా పలుకులుగా వచ్చినా కానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉంటే. లూజ్గా కలపడం వల్ల అలా ఉంటుంది. ఇదిగోండి వేగిపోయి ప్లేట్లో తీసుకుందాం. అదే ఆయిల్లో మళ్ళీ ఒకసారి హైలో పెట్టుకుని ఈ కట్ చేసిన ముక్కలు ఈ పిండిలో వేసుకుని అదేవిధంగా బజ్జీలు వేసుకుందాం. ఈ అరటికాయ బజ్జీలో స్టఫింగ్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. ఆయిల్లో వేసి ఇవి కూడా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఈ బజ్జీలను కూడా అదే విధంగా వేయించుకుని రెండో వైపు తిప్పుకుందాం. ఇవి వేగిపోయింది, ప్లేట్లో తీసుకుందాం. ఈ బజ్జీలోకి స్టఫింగ్ పెట్టుకుందాం. నేను చిన్నగా కట్ చేశానండి ఒక ఉల్లిపాయని, కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మ చెక్క రసం పిండి వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఇవి బాగా కలిపి ఈ బజ్జీల్ని సైడ్ని కొంచెం కట్ చేసి ఈ బజ్జీలో ఆనియన్స్ ముక్కలు అవి పెట్టుకుందామండి. ఈ బజ్జీలు ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం పిండిని కలిపి పెట్టుకుని తిన్న టేస్ట్గా ఉంటాయి. అలాగే ఈ బజ్జీల్లోకి వేపిన శనగపప్పు, కొబ్బరి చట్నీ కూడా బాగుంటుందండి. ఒట్టిగా కూడా తినేయచ్చు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నీ వేసాం కదా, వామ్మదేను ఒట్టిగా కూడా తిన్నా బాగుంటాయి. ఈ బజ్జీలు మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కొలతలతో చేయండి. ఈ బజ్జీలు మీరు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.